వీళ్ళ రంగు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఆ రంగులు మార్చే విధానంలో. రంగుల గురించి ఏం మాట్లాడారు? ఈ నోట్లో నాలుక దాని ఉపయోగాలు అనే వర్క్షాప్లో శిక్షణ పొందిన పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి ఆయనే మళ్ళీ అసెంబ్లీలో ఏం చెప్పారు ఈ రంగుల గురించి? మీకు ఊసర వెళ్ళి కూడా అలా రంగులు మార్చలేదు, దానివల్ల కాదు ఇంత స్పీడ్గా రంగులు మార్చాలంటే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలకు ముందేం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు ప్లీజ్. ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. 2300 కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. రంగులు వేయడానికి 49 కోట్లు, మీరు కోర్టుకెళ్ళి అబద్ధాలు చెప్పి ఆ రంగులు తీయించేసినందువల్ల మళ్ళీ రంగులు తీసి వేసినందుకు 52 కోట్లు, మొత్తం 101 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు నాలుకేం చెప్పింది? 2300 కోట్లు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆకు ఎక్కువ చదివారు కాబట్టి 3000 కోట్లని ఆయన దుష్ప్రచారం చేశారు. నెక్స్ట్.